ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆ ఆరోగ్యానికి అనేక సూత్రాలున్నాయి. అనేక మార్గాలున్నాయి. ప్రస్తుతం అయితే అందరూ కూడా యోగా అంటూ ముందుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సైతం యోగాంధ్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యోగాలో ఒక భోగం ఉంది. ఏ రోగాన్నైనా తగ్గించే శక్తి ఉంది. అలాంటి యోగాతో కనీసం ఒక గంట చేస్తే, ఒక గంటకి మీ యొక్క ఆయుష్ మరో గంట పెరుగుతుంది అంటున్నారు యోగ సాధకులు. అదేంటనేది ఇక్కడ మనం ఒక యోగా గురువు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటంటారు? చెయ్యకపోతే నష్టం ఏంటి? చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి? యోగా ఎవరికి అవసరం అంటే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు, పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అనారోగ్యవంతులు చేస్తే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. ఇది అందరికీ చేయొచ్చు. 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల పైన ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ యోగా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడ పుట్టింది, మన భారతదేశంలో పుట్టింది. మన ఋషులందరూ కూడా రాబోయే తరంలో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు పడకూడదని మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట ఇది. దీనికి మనం ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా దీన్ని బాగా విశుద్ధ కృషి చేసింది ఎవరంటే పతంజలి మహర్షి. క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాలకి ముందే, అంటే దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం ఈ యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది. ఇక్కడ పుట్టడం అనేది మనకి ఎంతో ఇది ఈ పుణ్యభూమి కర్మభూమిలో మనం చేసుకున్నటువంటి అదృష్టం ఇది. దీన్ని మనం మర్చిపోయినా సరే ఇతర దేశాల వాళ్ళు దీని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని ఈ రోజున వాళ్ళు పాటిస్తున్నారు. మనం ఒక రకంగా వెనకబడి ఉన్నాం. కానీ ఈ రోజున మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే అన్ని దేశాలని కూడా ఒప్పించి 2014వ సంవత్సరంలో యోగా అనే దానికి ఒక గుర్తింపు ఉండాలని ఒక రోజుని మనకి ఇవ్వడం జరిగింది. అదే జూన్ 21వ తారీఖున. ఇది మనం ఈ సంవత్సరం మనం 12వసారి మనం చేసుకోబోతున్నాము ఈ యోగా డేని. ఏదో ఒక రోజు కాకుండా ఆ రోజు ఒక్కరోజుగా పరిమితం అయిపోకుండా ప్రతిరోజు కూడా దీన్ని మనం నిత్యం ఒక వ్యసనంలాగా మనం చేసినట్లయితే గనక ఆరోగ్యం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారనమాట. ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా అనేది ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి ఉపశమనానికి కూడా యోగాలో కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయంటారు. ఏమిటంటారు? ఏ రోగమైనా సరే ఇది అనేది కూడా మానసికమైందండి. రోగాలన్నీ కూడా సైకోసొమాటిక్ అంటాం, అంటే మనసులో పుట్టి శరీరంలోకి వస్తుంది అనమాట. అంచేత ఏంటంటే ఈ మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. దీంట్లో మనకి ప్రాణాయామాలు ఉన్నాయి, ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ పాటించినట్టయితే కనుక మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉంటుందో మనకి ఎలాంటి రోగం వచ్చేది అవకాశం ఉండదు. ఈ మానసికమైన రోగాలన్నింటినీ కూడా అంటే చాలా ఉన్నాయి మనకి. డయాబెటిక్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలాంటివి చాలా రోగాలన్నీ కూడా మనకి మనసులో పుట్టినవే. అవి మనం ఏం చేస్తున్నామంటే మందులు వేస్తున్నాం, ఆకులకి కొమ్మలకి మనం నీళ్లు వేస్తున్నాం టాబ్లెట్స్ మింగి. కానీ మనం ఎక్కడుందంటే రోగం ఎక్కడుందంటే మైండ్లో ఉంది, తలలో ఉంది. అంటే వేళ్ళకి మనం మందు ఇస్తే గనక మొక్క ఎలాగైతే పుష్కలంగా ఉంటుందో మనిషి ఆరోగ్యం అనేది బాగుంటుంది. చివరిగా ఈ యోగా చేసే వాళ్ళందరికీ, యోగ సాధకులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి తర్ఫీదు, ప్రోత్సాహం ఉందంటారు? ఈరోజు యోగా అనేది ప్రతి చోట కూడా ఎక్కువ మంది సాధకులందరూ కూడా బోధకులు అవుతున్నారు. చాలామంది ఇది ఒక ఉపాధిగా కూడా ఉంది. ఉపాధిగా కూడా దీన్ని యోగాని తీసుకుని ఎంతోమంది యువత ముందుకు వెళ్తున్నారు. దీనికి కూడా ఎన్నో సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఇలా చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళకి తగినటువంటి ఇదిగా కొంతమందితోటి యోగాని ప్రతి చోట కూడా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి దేవస్థానంలోనూ కూడా ప్రతి చోట ప్రతి పార్కుల్లోనూ కూడా యోగా గురించి అవేర్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక అవగాహన అయితే కలిగిందండి. యోగాకి రాకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, యోగాకి వచ్చిన తర్వాత పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు డాక్టర్లు సైతం కూడా కొన్ని రోగాలు తగ్గకపోతే మీరు యోగాకి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్లు కూడా ప్రోత్సహించడం అనేది నిజంగా యోగా యొక్క గొప్పతనమే. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోజున
యోగాని కూడా ఒక స్పోర్ట్స్‌లా చేర్చిందండి ఇప్పుడు. ఇదివరకు మనకి రన్నింగ్ గావచ్చు, మిగతా గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్‌లో ఉండేయన్నమాట. రిజర్వేషన్ ఉండేది ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే. కానీ ఇప్పుడు ఈ యోగాని కూడా స్పోర్ట్స్‌లో ఒక భాగం చేసిందండి. ఎవరైనా యువత ఇప్పటి నుంచి కూడా యోగాని ఒక ఎన్నుకుంటే గనక ఇప్పుడు మీ ముందున్నటువంటి వ్యక్తి నేను కూడా ఒక ఆహ్, ఆస్తమా అనేటువంటి వ్యాధితో బాధపడి ఇక్కడికొచ్చిన వాడిని, దాన్ని జయించిన వాడిని. అలా వచ్చిన వాడిని ఈ రోజున రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు తీసుకున్నాను నేను. జాతీయ స్థాయికి కూడా ఎన్నో మార్లు వెళ్ళాను. నేను వెళ్ళడమే కాదు, ఇప్పుడు నా సెంటర్ నుంచి కూడా మొన్న అమూల్య అనే ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది వాళ్ళకి జాబ్ వచ్చింది కాబట్టి జాబ్‌లో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చిన్నారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఎంతో రేపొద్దుట ఈ యోగాని ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు రేపొద్దున గ్యారంటీగా గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉందండి యోగా ద్వారా. ఆరోగ్యం ఉంది ఇక్కడ. ఉద్యోగ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఇంతమందికి ఈ యొక్క యోగాని అందిస్తున్నందుకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, వ్యాయామ ఉపాధ్యాయుడిగా ప్రవృత్తిని ఎంచుకొని రోజు గత 10 సంవత్సరాలుగా ఈ యోగాని మీకు కొన్ని వేల మందికి అందించే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతుడిని. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. యోగా చేయడంతోటి రోగాలన్నీ మాయమవుతాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు, కొన్ని రకాలైనటువంటి మొండి వ్యాధులు, వాటికి మందులతో ప్రయత్నం చేసిన ఫలితం రాని సమయంలో కూడా ఈ యోగాతో మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా కొంతవరకు ఉపశమనం ఉంటుందంటున్నారు యోగా గురువులు. మరో మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం మీ శ్రీనివాస్.